తిరుగుబాటు చేసి దావీదును రాజుగా ఉండకుండా క్రిందకు లాగేశాడు. శత్రువు బయటవాడైతే బాగున్ను, యుద్ధం చేయొచ్చు. సాక్షాత్తు శత్రువు తన ఇంట్లో నుంచే వచ్చాడు. తన గర్భవాసమున పుట్టినవాడే తాను ప్రేమించే కుమారుడు రూపంలో శత్రువు వచ్చాడు. బయట శత్రువైతే ఎదిరించవచ్చు, పోరాడచ్చు, యుద్ధం చేయొచ్చు, గెలవచ్చు, ఓడించవచ్చు. కానీ ఇప్పుడు శత్రువు దావీదుకు తన కొడుకు రూపంలోనే కనబడుతున్నాడు. కడుపున పుట్టిన కొడుకే, గర్భవాసమును పుట్టిన కొడుకే, రక్తమును పంచుకుని పుట్టిన కొడుకే, అమితంగా ప్రేమించిన తన స్వంత కొడుకే తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేసి అధికార కాంక్షతో, రాజ్యభరణ అభీష్టతతో రాజ్యాన్ని చేజెక్కించుకొని దావీదును నిరుత్రుడుగా మార్చి, కుయుక్తి పన్ని, కుట్ర పన్ని దావీదును రాజ్యముల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేయబడుతున్నప్పుడు దావీదు విఫలుడుగా మార్చబడి నిస్తేజుడైపోయి కొడుకు చేతిలో, కొడుకు కుట్రలో దావీదు బలి చేయబడి దావీదు ఇప్పుడు రాజ్యమును విడిచి, దేశాన్ని విడిచి తనతో వచ్చిన వారితో కలిసి దావీదు వెళ్ళిపోతున్నాడు. ఈ రోజున నీవు కూడా నీ సొంత వారితో మోసం చేయబడితే, నీ స్వకీయులతో మోసం చేయబడితే, నీవు నమ్మిన వారితో నువ్వు ఒకవేళ మోసం చేయబడితే, ఎవరినైతే అమితంగా నువ్వు అభిమానించావో, ఎవరినైతే నువ్వు అమితంగా ప్రేమించినావో, ఎవరి మీద అయితే ఎక్కువగా నువ్వు ఆనుకున్నావో, ఒక్కవేళ వారే నిన్ను నట్టేట ముంచి వేస్తే, నీ బ్రతుకులో నీ శత్రువు బయటవాడు కాకుండా నీ కౌగిట ఉన్నవాడు, నీ స్వంతవాడు, నీ తోబుట్టువు, నీ రక్త సంబంధి, నీకు కావలసిన వాడు, నువ్వు నమ్ముకున్నవాడే ఒకవేళ అయితే, దావీదు కన్నీళ్ళ పర్యంతమై కడగండ్ల జీవితాన్ని, వ్యధ జీవితాన్ని, ఆక్రందన జీవితాన్ని దావీదు అనుభవిస్తూ ఇప్పుడు సాగిపోతున్నాడు. దీని బిడ్డలారా, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ప్రతి నాయకుడుకు, ప్రతి సేవకుడుకు, ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి విశ్వాసికి కష్టాలు కలుగుతాయి, బాధలు వస్తాయి. బాధలు రాని సేవ సేవ కాదు, కష్టాలు లేని సేవ సేవ కాదు. దుఃఖము లేకుండా ఒక పరిచర్య సాగుతుంది అంటే అది దేవుని చిత్తములో లేదు. దేవుని ప్రజలారా, నా ప్రభువు చెప్పాడు లేఖన భాగాల్లో, ప్రకటన గ్రంథంలో, వీరు గొర్రె పిల్ల రక్తములో కడగబడ్డారు, మహాశ్రమల నుండి బయటకు వచ్చారు. మహాశ్రమలు పడాలి, పరీక్షించబడాలి, పరిశోధించబడాలి, పరిశీలన చేయబడాలి, శుద్ధీకరించబడాలి, అగ్నిలో వేయబడి కాల్చబడాలి. ఆ అగ్ని వంటి శోధనలు నిలదొక్కునే జీవితం, ఆధ్యాత్మిక అనుభవాలు ఒక వ్యక్తికి కావాలి. ఇప్పుడు దావీదు పరీక్షా కాలంలో ఉన్నాడు, దావీదు పరిశోధన కాలంలో ఉన్నాడు, దావీదు శోధన కాలంలో ఉన్నాడు. ఒకప్పుడేమో మామయ్య వెంటాడాడు సౌలు, ఆ తర్వాత శత్రువులు వెంటాడారు, ఆ తర్వాత అంతకుముందేమో గొల్యాతు వచ్చాడు, మధ్యలో మరి కొంతమంది శత్రువులు దాడి చేశారు. ఇప్పుడేమో సొంత కన్న కొడుకే దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కుయుక్త పన్ని, కుట్ర పన్ని, నాన్నను క్రిందకు లాగేసి బయటికి నెట్టేసి త్రోసేస్తే దావీదు రిక్తుడై, నిరుత్తరుడై, ఏమీ లేనివాడై, వట్టి చేతులతో తనను నమ్మిన ప్రజలతో కలిసి దేశాన్ని విడిచి దావీదు వెళ్ళిపోతున్నాడు. వారు సాగిపోతున్నారు. ఈ మధ్యాహ్న కాలంలో ఈ వాక్యం వింటూ ఉండగా నీ ఆత్మీయ యాత్రలో శోధన వస్తుందా, కష్టం వస్తుందా, దుఃఖం వస్తుందా? ఒకవేళ నీ జీవితంలో కన్నీళ్ళే మిగులుతున్నాయా? ఓటమి మధ్యలో ఉన్నావా? అపజయాలు వెంటాడుతున్నాయా? అయితే మిత్రమా, స్నేహితుడా, ఎన్ని ఓటములు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, బాధలు వస్తున్నా, దయచేసి నీవు సాగే వ్యక్తిగా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. నీ ఆత్మీయ యాత్ర ఆగిపోకూడదు. నీ ఆత్మీయ యాత్ర ఎట్టి పరిస్థితుల్లోన, ఏ కోణాన, ఏ మనిషిని చూచి నీవు ఆపకూడదు. నువ్వు ముందుకు సాగాలి, గురి యొద్దకే నువ్వు పరిగెత్తాలి.
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుని మాత్రమే చూచి ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తే శక్తిని నువ్వు పొందుకోవాలి. నువ్వు ముందుకే సాగాలి. వెనుకున్నవి మరవాలి, వెనుకున్నవి విడిచిపెట్టాలి. గత లోటుపాట్లు, గత అనుభవాలు, గత జీవితంలో పడ్డ కష్టాల్ని అలాగ జ్ఞాపకం చేసుకుని కృంగిపోకుండా నీవు మరలా లేచి సాగిపోవాలి. దావీదు వెళుతున్నాడు, దావీదుతో ప్రజలు వెళుతున్నారు, ఎత్తయి కుటుంబం వెళుతుంది, వాళ్ళు సాగిపోతున్నారు. దావీదు సాగిపోతున్న ఈ కష్టాల యాత్రలో గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. నీ కష్టాల కడగండ్ల యాత్రలో తిరుగులేని విజయం నీకు దక్కాలి అంటే, నీ శత్రువు ఓడిపోవాలి అంటే, అబ్షాలోము నీకు వ్యతిరేకంగా లేచిన వాడు నీ ముందు ఉండకుండా ఉండాలి అంటే, అబ్షాలోమే గాని, సౌలే గాని, దొయాగు గాని, గొల్యాతు గాని, అహీతోపేలు గాని, ఎవరు గాని నీ శత్రువులు మట్టు పెట్టబడాలి అంటే, తిరుగులేని గెలుపు నీ సొంతం కావాలి అంటే 4 ప్రాముఖ్య ఆధ్యాత్మిక సత్యాలు సాగిపోతున్న వారి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సాగిపోతున్న ఆత్మీయ యాత్ర విజయవంతంగా ముగించబడాలి. కన్యలతో ఉన్న ఆత్మీయ యాత్ర ఆనందంతో ముగించబడాలి. కష్టాలతో సాగుతున్న కుటుంబాలు గొప్ప విడుదలతో తమ జీవితాలను ప్రభువుతో సాగించుకోవాలి అంటే, ఒక వ్యక్తి గెలవాలి, గెలుపు పొందాలి అంటే, అబ్షాలోము ఓడిపోవాలి, అహీతోపేలు ఓడిపోవాలి, శత్రువు మన ముందున మన కాళ్ళ కింద శీఘ్రంగా చెత్తక త్రొక్కబడాలి అంటే 4 ప్రాముఖ్య విషయాలు. మొట్టమొదటిగా పిల్లారా, కష్టాల గుండా, బాధల గుండా కన్నీరు కార్చి కొడుకే తిరుగుబాటు చేస్తే తండ్రి దానిని ఏమాత్రం జీర్ణించుకోలేక దావీదు ముందుకెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు 4 ప్రాముఖ్య విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో వచనం 30. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో 30వ వచనం. అయితే దావీదు ఒలీవా చెట్ల కొండ ఎక్కుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా సంఘమా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక వ్యక్తి తన జీవితంలో గెలుపును పొందాలి. పతనపు అవస్థలో ఉన్న ఒక వ్యక్తి విజయ తీరాలకు చేరాలి. నిస్తేజంలో ఉన్న ఒక వ్యక్తి శక్తివంతుడు కావాలి. బలహీనమై జారిపోయి కృంగిపోయిన ఒక వ్యక్తి పరాక్రమశాలి గుంపులో చేరాలి. అలా జరగాలి అంటే ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? దావీదు కొడుకే తిరుగుబాటు చేస్తే ఆ వార్త జీర్ణించుకోలేక సొంత కొడుకే తిరగబడ్డాడు అన్న ఆ గాయాన్ని గుండె లోతుల్లో దావీదు దాచుకొని సాగిపోతూ దావీదు యాత్రలో సాగుతున్నప్పుడు మొట్టమొదటిగా అదే సమూయేలు 2వ గ్రంథంలో 15వ అధ్యాయంలో 23 మాట రాయబడింది. 15:23. వారు సాగిపోతున్నప్పుడు జనులందరూ చాలా ఏడ్చినారు. ఈ ప్రకారం వాళ్ళందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటినారు. దావీదు సాగిపోయే ఆత్మ ప్రక్రియ యాత్రలో, దావీదు వెళుతున్న ఈ గమ్యము లేని యాత్రలో, వాటిని అంచుల్లో చిక్కుకున్నానే, నాకు విజయం రాదేమో, నా కొడుకు ఇలా చేస్తాడని ఊహించలేదే అనే ఒక కన్న తండ్రి ఆవేదన భరితుడై, గాయములు చేయబడి హృదయ గాయముతో ఆక్రందన చేస్తూ దావీదు వెళుతున్నప్పుడు, దావీదు యొక్క సాగిపోయే యాత్రలో మొట్టమొదటిగా కిద్రోను వాగు వచ్చింది. దావీదు సాగిపోతుండగా మొట్టమొదటిగా కిద్రోను వాగు ఎదురుపడింది. కిద్రోను వాగు అంటే ఆ ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాలలో ఎన్ని నదులైతే, ఎన్ని చెరువులైతే, ఎన్ని నీళ్ళైతే ఉన్నాయో ఆ చెత్త చెదారమంతా ఈ వ్యాలీ గుండా, ఈ వాగు గుండా కొట్టుకు వెళ్తుంది. వాసన కొట్టేది చెత్త నీళ్లు, వ్యర్థమయ్యే నీళ్లు, కంపు కొట్టే నీళ్ళన్నీ కూడా ఈ వాగు గుండా, కిద్రోను వాగు గుండానే బయటకు పోతాయి. ఈ వాగు గుండా ఈ పాడైన నీళ్ళన్నీ దేశం నుంచి బయటకు వెళ్తాయి. కిద్రోను వాగు అంటే చెడిన నీళ్లు, కంపు కొట్టిన నీళ్ళన్నీ కూడా పయనించే ఒక స్థలం. ఈ ఉదయ కాలంలో నువ్వు గెలవాలి అంటే నీ ఆత్మీయ యాత్రలో నువ్వు కిద్రోను వాగులను దాటాలి. చెడుతనాన్ని,
ఈర్ష్యను, అసూయను, అల్లరితో కూడిన ఆటపాటలను, ద్వేషాన్ని, విభేదాలను, విద్వేషాలను, నీ జీవితంలో ఎన్ని కెద్రోను వాగులు నీ గుండెలో ఉన్నవో, నీ ముందునున్నవో, వాటి నువ్వు దాటి ఆవలికి వెళ్ళాలి, అవతలికి పోవాలి. దావీదు కెద్రోను వాగు యువతల లేడు. ఆ వాగు ఎదురుగా వస్తే, అడ్డుగా వస్తే కెద్రోను వాగును దాటి దావీదు అవతలికి పోతున్నాడు. ఈరోజు నువ్వు యువతలే ఉండిపోయావా? ఇంకా సినిమాలు, సరదాలు, సందడులు, ఇంకా లోక సంబంధమైన ఆచారాలు, సిద్ధాంతాలు, ఇంకా సెలబ్రేషన్స్, ఈవెంట్స్, ఇంకా ఫంక్షన్స్, ఇంకా తిరుగులాట, ఇంకా నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి కెద్రోను వాగుల ముందు నువ్వు అలసి ఉండిపోతే నీవు ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి, కెద్రోను వాగులను దాటాలి. దైవ జనమందరూ కెద్రోను వాగును దాటి ఆవలికి వెళితేనే విజయాన్ని దేవుడు నీకు అందిస్తాడు. ఇంకా యువతలని ఉండిపోయి మారు మనస్సు పొందకుండా, పశ్చాత్తాపుడు కాకుండా, కన్నీరు విడిచిన అనుభవాల కిందకు రాకుండా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందకుండా, బాప్తిస్మాలు పొందకుండా, వరములను పొందుకోకుండా, ఫలాన్ని అనుభవించకుండా, ఒకవేళ నీవు నిస్తేజముగా, నిరుత్తరుడుగా, ఫలించలేని మోడు బారిన చెట్టు వలె ఉండిపోతే, సమాజమా, నువ్వు కెద్రోను వాగులు దాటాలి. దావీదు యొక్క సాగిపోయే యాత్రలో కెద్రోను వాగు ఎదురొచ్చింది. దావీదు ఆగలేదు, వాగులు దాటాడు. అక్కడ రాయబడింది వచనం 23లోనే, కెద్రోను వాగు దాటిన తరువాత అరణ్య మార్గము గుండా వాళ్ళు ప్రయాణమై వెళుతున్నారు. కొడుకు తిరగబడ్డాడు, దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న యాత్రలో మొట్టమొదటిగా కెద్రోను వాగు వచ్చింది, దావీదు దాటాడు. 2 అరణ్య మార్గం వచ్చింది. దావీదు కుమిలిపోలేదు. ఎందుకు అరణ్యం వచ్చిందా? అరణ్య మార్గం ఏంటి? ఈ చీకటి మార్గం ఏంటి? ఈ జంతువులు సంచరించే మార్గంలో నేను వెళ్ళడం ఏంటి? ఇప్పుడు కెద్రోను దాటాను కదా, అలసిపోయి ఉన్నాను కదా, నాకెందుకు ఈ కష్టాలను దావీదు సనుక్కోలేదు. కెద్రోను దాటాడు, అరణ్య మార్గాల గుండా ప్రయాణమై ఆవలి ఒడ్డుకి వెళుతున్నాడు. నీ జీవితంలో కెద్రోను వాగులను అడ్డగిస్తే నువ్వు దాటాలి. 2 అరణ్య మార్గాలు అడ్డుగా వస్తే వాటిని ఎదిరించి వాటి గుండా నువ్వు వెళ్ళాలి. ఎందుకు అంటే అరణ్య మార్గములో నిన్ను నడిపించు దేవుడు, వెలుగునిచ్చు దేవుడు, దీపస్తంభంగా ఉన్న దేవుడు సజీవుడిగా ఉన్నాడు. తిరుగులేని దేవునిగా ఆయన నీతో ఉంటాడు. అరణ్య మార్గాలు రావాలి, బాకా లోయలు రావాలి, కన్నీటి లోయలు రావాలి, ఆకోరు లోయలు రావాలి, యుద్ధ లోయలు రావాలి. అప్పుడే తొలకరి వర్షం కురుస్తుంది, నీ జీవితాన్ని దీవులతో కప్పుతుంది. యుద్ధ లోయలు బెరక లోయలుగా నా దేవుడు మారుస్తాడు. విజయాలు కావాలి, తొలకరి వాన కావాలి, దీవించబడే స్థితులు కావాలి. కానీ బాకాలోయలొద్దు ఈనాటి క్రైస్తవ్యానికి. బాకాలోయలొద్దు, బెరకాలోయలు కావాలి. ఆకోరు లోయలొద్దు, బెరకాలోయ కావాలి. కన్నీటి వ్యధలు వద్దు, బెరకాలోయలు కావాలి. ప్రతి ఒక్కరికి దీవెనే కావాలి. యేసు నమ్ముకోవడం, దీవించబడాలని కోరుకోవడం, దీవెనలతో ఉండిపోవడం, ఇది ఆధ్యాత్మిక సత్యానికి ముంగుర్తు ఎంత మాత్రం కానే కాదు. ప్రతి క్రైస్తవ జీవితంలో బాకా లోయలు ఉండాలి, ఆకోరు లోయలు ఉండాలి, అరణ్య మార్గాలు ఉండాలి, కెద్రోను వాగులు ఉండాలి. వీటిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి తొలకరి వర్షముతో కప్పబడి ఆధ్యాత్మిక జీవితాలు దేవునికి కావాలి. యుద్ధ లోయలు రావాలి, అప్పటి స్థుతి లోయలు గుండా మనం వెళ్ళాలి. ఈ రోజున మనం అలా ఉంటున్నామా? చిన్న కష్టం వస్తే సనుకోవడం, కెద్రోను వాగుస్తే అలసిపోవడం, అరణ్య మార్గం వస్తే నేను నడవను బాబోయ్, ఈ దేవుడు నాకు వద్దు బాబోయ్, ఈ చర్చ్ నాకు వద్దు బాబోయ్, ఈ బైబిల్ నాకు వద్దు బాబోయ్ అని మూలగడం, ఆయాసపడడం, కొనుక్కోవడం, ఇది శ్రేయస్కరము కాదు, ఇది సమంజసకరం కాదు, ఇది ఆత్మీయ జీవితాలకు ఉత్తమమైన మార్గం కానే కాదు. నువ్వు దీవించబడాలి అంటే, అబ్షాలోము ఓడిపోవాలంటే, కుయుక్తులు కుట్ర పన్నిన వారు తమ ప్రయత్నాలు ఉపయోగాలు కావాలి అంటే, అహీతోపెలు ఉరిపెట్టుకుని చావాలి అంటే, నీ శత్రువు మీద పరిపూర్ణ గెలుపు నీకు దక్కాలి అంటే, నువ్వు తిరుగు లేకుండా అరణ్య మార్గాలు దాటాలి. నువ్వు తిరుగు లేకుండా కెద్రోను వాగులు దాటాలి. ఒకటి కెద్రోను వాగు దాటాడు, ఇప్పుడు అరణ్య మార్గాన్ని దాటాడు.